హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కాకుండా ప్లేట్లో పెట్టి చేసి చూపిస్తానండి. దీన్ని మా సైడ్ వాళ్ళు అయితే మినప కుడుము అని అంటారండి. ఇడ్లీ పిండి మనము గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రవ్వ వేసుకొని రాత్రి పట్టి పెట్టుకుంటామండి. అయితే ఇది మినప కుడుము చేసుకోవడానికి మనకి కళాయి, ప్లేటు సరిగా పట్టేటట్టు ఉండాలన్నమాట. కళాయిలో వాటర్ వేసుకొని అవి కొంచెం వేడెక్కినాక ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇడ్లీ పిండి ఇలా వేసుకోవాలన్నమాట. దాన్ని కళాయిలో పెట్టాలన్నమాట, అట్లా పట్టినట్టు అనమాట. దాని మీద దానికి సరిపడా మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టినాక ఒక 10 or 15 మినిట్స్ అయితే ఉడుకుతుందండి. చూడండి, అయితే మనకి ఫిట్గా ఉండాలన్నమాట. ఆవిరి బయటికి పోకుండా ఉంటేనే బాగా కుక్ అవుతుంది అనమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం మూత తీసి చూస్తే అది మనం ఇడ్లీ పాత్ర ఎట్లయితే ఓపెన్ చేసి చూస్తామో దీన్ని కూడా అలాగే చూసుకోవాలన్నమాట. చూసినట్టయితే ఉడికింది తెలిసిపోతుంది అనమాట. మనం చిన్న స్పూన్ కానీ గరిటె కానీ ఇట్లా చేత్తో ఒత్తినా కానీ మనకు తెలుస్తుంది అనమాట ఉడికింది అని. ఇదైతే తయారైందండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకుని ఒక 10 మినిట్స్ చల్లారించినాక కట్ చేసుకోవాలన్నమాట కేక్ లెక్క. అలాగే స్క్వేర్ టైపు మన ఇష్టం, ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే స్క్వేర్ టైపు కట్ చేస్తానండి. దీనికైతే నేను పచ్చి కొబ్బరి, పప్పులు, చట్నీ చేసి పెట్టుకుంటానమాట. ఆ సాంబార్ అయినా తినొచ్చు, మన ఇష్టమే. ఇష్టం ఉన్న వాళ్ళు సాంబార్తో తింటారు, లేదంటే చట్నీతో తింటారనమాట. మేమైతే ఎక్కువగా చట్నీనే ప్రిఫర్ చేస్తామండి. చూడండి, పప్పులు తీసుకున్నాను నేను. పప్పులు గ్రైండర్ అయినాక పచ్చి కొబ్బరి, కొంచెం అల్లం, వెల్లుల్లి, అది పచ్చిమిర్చి లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ రెండు మిక్సీకి వేసి మళ్ళీ తిరువాతకి వేసుకోవాలన్నమాట. చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని అలాగా చూడండి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అనమాట, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అదే చట్నీ చేసుకోవాలన్నమాట. చూడండి, పట్టుకుంటే అంటడం లేదు. దీన్ని మనము చక్కగా సలాకితో కానీ చాక్తో కానీ మన ఇష్టమే దేనితోనైనా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. దీన్నే స్క్వేర్ ఇడ్లీ అని చెప్పి మా పిల్లలకైతే తినిపిస్తానండి. మా సైడ్ వాళ్ళైతే మినపకుడుము అంటారు దీన్ని. ఇది బలం అంటారు అనమాట. ఇడ్లీలు అయితే కొంచెం పతలా పెట్టుకుంటాం కదా, ఇదైతే కొంచెం మందం వస్తుంది అనమాట. అందుకు మన లేడీస్కి అయితే నడుముకి కూడా బలం అంటారనమాట. అందుకు దీన్ని బెల్లం వేసి కూడా పెట్టుకుంటారనమాట. ఇడ్లీలో కాకుండా బెల్లం అయితే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇట్లనే పెట్టేవాళ్ళు అనమాట. బెల్లంతో పెడితే స్వీట్ స్వీట్గా ఉండి తినేవాళ్ళమాట. ఇప్పుడంటే స్నాక్స్ వచ్చేసినాయి మనకి. చూడండి, ఇదేనండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అయితే మా పిల్లలకి ఇట్లా కేక్ లెక్క కట్ చేసి ఇస్తే వాళ్ళే 2 or 3 తింటే సరిపోతుంది అనమాట. ఎగ్స్ అండ్ చట్నీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.